మేము వ్యవసాయం చేసుకుంటున్నామండి. వ్యవసాయం ద్వారాగే మేము చేసుకొని జీవిస్తుంటామండి. అదే ఫస్ట్ మిటిగేషన్ అనే పార్ట్ తీసుకున్నాము. ఇక్కడ సమృద్ధిగా చాలా వనరులు ఉన్నాయి. ఇక్కడ సన్లైట్ ఉంది, బాగా మంచి సన్లైట్ ఉంది, అలా నీళ్ళు ఉన్నాయి. అంటే సంవత్సరం పొడుగునా జీవనదులు అనుకుంటారు, పెరినియల్ స్ట్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకునే విధంగా ఒకటి చేసాము. రెండవది ఏంటంటే ఇక్కడ జలవనరులను ఉపయోగించి జల ఉత్పత్తిని, విద్యుత్తుని ప్రారంభించడం కూడా జరిగింది. ఇక్కడ ఒక 6 కిలోవాట్ పవర్ జనరేట్ చేసే హైడ్రో ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. మాకు ఈ పవర్ ప్రాజెక్ట్ అంటే సంస్థ ద్వారా ట్రాన్స్ఫర్ అయిందండి. దీన్ని నిర్మాణించే 3 సంవత్సరాలు అవుతుందండి. ఇది మాకు చాలా ఉపయోగకరం ఉందండి. ఇది అలాగా 3 గ్రామాలకి 3 ఊర్లో పనిచేస్తుందండి. ఇలా రాసమెట్ట ఒకటి, పాతకోట 2 వీధులండి. ఏంటంటే మాకు ఇదివల్ల చీకట్లు ఉండేవాళ్ళం అండి మేము. ఎప్పుడైతే ఈ పవర్ ప్రాజెక్టు మన లయ సంస్థ వాళ్ళు కట్టించారో అప్పటి నుండి మాకు ఇళ్ళల్లో దీపాలు వెలుగుతున్నాయండి. ఈ కరెంట్ బాగుందండి. ఎప్పటికప్పుడు మాకు ఏదైనా పనులు కథకాలు పెళ్ళిళ్ళు జరిగినా సొంత కరెంట్ లాగా వాడుకునే వాళ్ళం. ఇది ఎప్పటికి వస్తుంది తెలియదండి, ఎప్పటికి పోదందో తెలియదండి పెద్ద కరెంట్ అయితే. అదైతే మేము పెళ్ళిళ్ళ టైం కానీ డైలీగా ఉంచుకునే వాళ్ళం అండి. పగలు కూడా ఫంక్షన్లు కానీ ఇలాంటి జరిగినప్పుడు కూడా పగలు కూడా అలా ఉంచుకునే వాళ్ళం అండి. ఇది అలా లేదండి, ఏదో టైంకి వస్తుంది పోతుంది, దీనికి నమ్మకం లేదండి. అందు గురించి జనరేటర్లతోనే వాడుకునే వాళ్ళం. ఈ పొగరాని పొయ్యిలను కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాము. వాటిలో పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆ పొయ్యి కడ వండాలంటే ఆ పొయ్యి కడ ఒక రోజు పొద్దున్న వండే పుల్లలు ఇప్పుడు ఈ పొయ్యి కడ అయితే 2 పూటలకు వస్తున్నాయండి. పుల్లలు ఖర్చు తక్కువ ఉందండి. ఇప్పుడు ఇక్కడ మేము ఈ పొయ్యిలో అన్నం పెట్టేసుకొని ఈ పొయ్యిలో పప్పు పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ అన్నం దింపే లోపు ఈ పప్పు కూడా అయిపోతుందండి. 2 వంటలు కూడా తొందరగా అవుతున్నాయండి. ఇంక ఈ పొయ్యి వాడుతున్నామండి మేమైతే. మా వీధిలో కూడా చాలామంది ఈ పొయ్యిలో వాడుతున్నారండి. ఇంకా తప్పెలకి ఇలా మసి ఎక్కువ పడతలేదండి, వంట కూడా తొందరగా అవుతుంది. ఈ 3 మేము ప్రధానంగా ఈ మిటిగేషన్ పార్ట్లో మేము చేద్దాం అనుకున్నాం. అలాగే ఇప్పుడు అడాప్టేషన్కి వచ్చేటప్పటికి హైడ్రో ర్యామ్ పంప్స్ ఒకటి పెడతాము. అలాగే వాటర్ హార్వెస్టింగ్ ఒకటి, సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషను, ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ బోత్ 2 ఒక విధంగా ఈ కార్యక్రమాలు. తర్వాత అంటే ఈ లో కార్బన్ ఇచ్చే క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పాను కదా, వెజిటేబుల్స్ ఒకటి, తర్వాత పల్సెస్, అలాగే లో వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ కూడా ఇక్కడ మేము ప్రమోట్ చేద్దామనేసి ఆలోచనతో ఉన్నాం.